2019, 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారుగా 4,250 కోట్ల రూపాయలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టిన ఆ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం చెల్లించుకుంటా వచ్చింది. దసరా పండుగ సందర్భంగా ఆఖరి విడత చెల్లించాల్సిన ఆ జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిని కూడా ప్రభుత్వం చెల్లిస్తా ఉంది. విద్యార్థులకు అది చేశా ఇది చేశా అంటూ సొల్లు చెప్పిన జగన్ రెడ్డిని విద్యార్థి లోకం ప్రశ్నించాలి, నిలదీయాలి. 4,250 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎగ్గొట్టి ఆ విద్యార్థులకు సర్టిఫికేట్లు రాకుండా చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డిని నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా సిగ్గు లేకుండా సొల్లు కబుర్లు చెబుతూ ఆ విద్యార్థి లోకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సిగ్గున్నాడైతే ఆ ప్యాలెస్ వదిలిపెట్టి బయటికి రాడు. సిగ్గు శరం లేదు కాబట్టి ఇంకా ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలోకి వస్తే ఒక రకంగా ఉండేది, ప్రజలకు కాదు ఆ సైకోల్ దగ్గరికి వస్తున్నాడు. పిక్ పాకెట్ గాళ్లు, జేబు దొంగలు, గంజాయి స్మగ్లర్లు, ఆకురవడీలు, జైలులు మగ్గుతున్న అరాచకవాదులు, దోపిడీదారులను పలకరించడానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడు. తను ఎగ్గొట్టిన 4,250 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల మీద మాత్రం మాట్లాడడం, మిగతా సొల్లు పురాణం అంతా చెప్తాడు. పండుగ సందర్భంగా విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఒక గొప్ప కానుక ఇచ్చిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జగన్ రెడ్డి వదిలిపోయిన బకాయిల్లో ఇప్పటి వరకు చెల్లించిన 400 కోట్లతో కలిపి మొత్తం 1,788 కోట్లను తీర్చామని చెప్పారు. ఆర్థిక సమస్యల వల్ల ఏ విద్యార్థి చదువు ఆగిపోకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని వివరించారు. పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానం అమలు చేసి తల్లిదండ్రులపై భారాన్ని తగ్గించడమే కాకుండా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అండగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు దక్కుతుందని తెలిపారు. విద్యార్థులకు సర్టిఫికేట్లు రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే గుర్తించి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా విద్యార్థుల సర్టిఫికేట్లు విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నామని, కాలేజీలు విద్యార్థులను ఫీజుల కోసం ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద 2,832 కోట్లు, వసతి దీవెన కింద 989 కోట్లు, పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ కింద 450 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని దుయ్యబట్టారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడినా జగన్ రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు 10,136 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఖర్చు పెట్టిందని గుర్తు చేశారు. కానీ జగన్ రెడ్డి మాత్రం ప్రజాధనాన్ని రంగుల పిచ్చి కోసం వృధా చేశాడని, పేరు ఊరు లేని కంపెనీలకు ట్యాబ్ల పేరుతో నిధులు మళ్లించాడని మండిపడ్డారు. పేద విద్యార్థులకు ఉపయోగపడాల్సిన విద్యా కానుక నిధులను కూడా తాడేపల్లి ప్యాలెస్ పనులకే వాడుకున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్పినా నిజం బయట పడిపోతుందనే భయంతో వైసీపీ పారిపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఏ అంశంపైనైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ నాయకత్వంలో విద్యాశాఖ విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి పారదర్శకంగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించామని, పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేశామని, రాజకీయాలకు అతీతంగా విద్యార్థులకు కిట్స్ అందించామని, డొక్కా సీతమ్మ భోజనం పథకం ద్వారా విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు మేలు చేస్తున్నామని, ఉపాధ్యాయ బదిలీలు అవకతవకలు లేకుండా నిర్వహించామని, పారదర్శకంగా మెగా డిఎస్సి నిర్వహించి కూటమి తొలి సంతకాన్ని నిలబెట్టామని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర చరిత్రలో 196,000 ఉపాధ్యాయ భర్తీలు జరిగాయని గుర్తు చేశారు. జగన్ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, స్టడీ సర్కిల్స్, విదేశీ విద్య వంటి పథకాలు నాశనమయ్యాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మళ్లీ విదేశీ విద్యా పథకాన్ని గాడిలో పెట్టేందుకు బ్యాంకులతో చర్చలు జరుపుతుందని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలైన క్వాంటమ్ వ్యాలీ, గూగుల్ వంటి సంస్థలను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని, ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దీని ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని, రాష్ట్రాన్ని బెస్ట్ నాలెడ్జ్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.